ఇప్పుడు రాజ్యాంగపరమైన సంస్థలు ఎన్ని ఉన్నాయి? ఒకటి గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, రెండవది మనది 2014లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఈ రెండిటికి సంబంధం లేకుండా నువ్వెవరయ్యా మీటింగ్ పిలిచేది? కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగా పిలిచారా? కాదే. కేంద్ర ప్రభుత్వంలో ఇంకా మిగతా ఉన్నాయి. స్టాచ్యుటరీ క్లియరెన్సెస్ ఫ్రమ్ సెంట్రల్ వాటర్ కమిషన్ రావాలా? ఇది స్టాచ్యుటరీ నేను చెప్పేది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు GRMB మనం ఏర్పాటు చేసాం, దాంట్లో రావాలా? వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలా? ఆ తర్వాత కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చేయాలా? ఆ తర్వాత మనకు అపెక్స్ కౌన్సిల్ అని ఉంది రీఆర్గనైజేషన్లో. మరి ఈ నాలుగిట్లో చర్చించబడకుండా, ఈ నాలుగిటి అనుమతులు లేకుండా కేంద్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ ఎందుకు తీస్తున్నారు మీరు? అంటే ఒకరు కోతీరు న్యాయం, ఇంకొకరు కోతీరు న్యాయమా? అంతకుముందే ఇది చర్చించబడకూడదు, కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీకి మనం ఎవరిని పంపకూడదు, ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు, రాజ్యాంగపరమైన సంస్థలు మొదలు డిస్కషన్ చేసిన తర్వాత దాంట్లో వచ్చిన అభిప్రాయాలను బేరీజ్ వేసుకొని అవసరమైతే చేయాలి. ఇది ఒకటేనా? ఇంకా కర్ణాటక ఉంది, తర్వాత మహారాష్ట్ర ఉంది దీనికి సంబంధించిన జలాల విషయంలో. మన కొంత తెలంగాణకు ఒక ప్రత్యేకత ఏంటి అంటే, మనం 2 నదుల మధ్యన ఉన్నాము. సరే, నదుల మధ్య ఉండడం ప్రత్యేకత కాదు, కానీ నదుల మధ్యన ఎత్తైన ప్రదేశంలో జాలు నీళ్ళు రావడం చాలా కష్టం. ఎక్కడి నుంచైనా కానీ లిఫ్ట్లే అవసరం ఉంది. ఇది వేరే ప్రదేశాల్లో తక్కువ. ఈ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే ముందస్తుగా వాడుకున్నామని జల వివాదాల విషయం లోపల ట్రిబ్యునల్స్ కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ స్టాచ్యుటరీ సంస్థలు కానీ అలొకేట్ చేశాయి. తెలంగాణకు న్యాయమైన వాటర్ రాలేదు. అంతకుముందున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కటికి 4 సార్లు పునాదులు వేసినా ఆ ప్రాజెక్టులు కొనసాగించబడలేదు. మహబూబ్ నగర్లో 4 ప్రాజెక్టులు కానీ, సరే ఆంధ్రలో అది గాలేరు నగర్ అవి కానీ, సరే అది వేరే విషయం. నేను అనేది ఏంటంటే, తెలంగాణకు రావాల్సిన నీళ్లను రాకుండా మన బేసిన్ 66% ఉంటే మనకు వచ్చిన నీళ్ళెన్ని, వచ్చే నీళ్ళెన్ని, ఇప్పటి వరకు వస్తున్న నీళ్ళెన్ని, ఆ నీళ్ళ లోపల ఎక్కువ భాగం జాలు రూపంలో బయటికి పోతూ ఉంటే కృష్ణా పరివాహక ప్రాంతాన్ని కూడా దాటి వేరే పరివాహక ప్రాంతాలకు నీళ్లు తీసుకుపోయేటువంటి పరిస్థితులు గతంలో ఉన్న నేపథ్యంలో హక్కులను కాపాడుకోవడానికి, ఈ ప్రజల దాహార్తిని, జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి, వ్యవసాయాన్ని వృద్ధి చేయడానికి, రైతాంగానికి స్ఫూర్తినిచ్చే విధంగా ప్రాజెక్టులు తీసుకోవాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని మహబూబ్ నగర్, పాలమూరు రంగారెడ్డి తీసుకుంటే దానికేమో ఏం లేదే.